సో మనకు థియరిటికల్ గా సిలబస్ లో టూ అప్లికేషన్స్ సో estimation of chromium, and second one is estimation of plus. సో క్రోమియం ఎస్టిమేషన్ ఒకటి, ఎస్టిమేషన్ ఆఫ్ మ్యాంగనీస్, ఈ రెండు మనకు ప్రజెంట్ సిలబస్ లో థియరీలో ఉన్నాయి. సో ఈరోజు ఆ రెండు టాపిక్స్ చెప్పేస్తే మీకు స్పెక్ట్రోఫోటోమీటర్ చాప్టర్, స్పెక్ట్రోఫోటోమెట్రీ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సో అందుకనే మీకు బీడ్స్ ల్యాంబర్ట్స్ లా అప్లికేషన్ సో మనకు సిలబస్ లో లేకపోయినా ఫెర్రస్ ఎస్టిమేషన్ ఎట్లా చేస్తున్నారు, స్పెక్ట్రోఫోటోమీటర్ ను ఏ విధంగా యూజ్ చేస్తున్నామో అనేది మీరు విజువల్ గా అబ్జర్వ్ చేయాలని ఆ వీడియో ప్లే చేస్తుంది. సో ఆయన ఏం చేసినాడు, పొటాషియం థయోసైనేట్ సొల్యూషన్, అమ్మోనియం ఫెరస్ అమ్మోనియం సల్ఫేట్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకున్నారు సపరేట్ చేసుకొని ఆ రెండింటిని డిఫరెంట్ కాంపోజిషన్స్ లో మిక్స్ చేసి ఫామ్ అయిన కలర్డ్ సొల్యూషన్స్ కు ఓడి వాల్యూస్ ను తీసుకొని గ్రాఫ్ ను డ్రా చేసి సో ఫెర్రస్ ఐరన్ లేదా Fe+2 ను ఎస్టిమేట్ చేయొచ్చు అని మనకు స్పెక్ట్రోఫోటోమీటర్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి మీరు విజువల్ గా అబ్జర్వ్ చేస్తారు. సో వీలైతే ఇంకొక వీడియో ఏదైనా ఎఫెక్టివ్ గా ఉండేది ఉంటే సో మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను. సో ఇంకొక వీడియో చూసి మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. సో ఇంకా డైరెక్ట్ గా ఇప్పుడు థియరీ లేక వచ్చింది. సో టు క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ chromium, సో పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ తీసుకున్నాం K2Cr2O7. సో పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ అన్నోన్ సొల్యూషన్ ఇచ్చినారు మీకు ఎగ్జామ్. ఆ అన్నోన్ సొల్యూషన్ లో క్రోమియం ఎంత ఉంది లేదా ఫస్ట్ పొటాషియం డైక్రోమేట్ ఎంత డిజాల్వ్ అయింది నీకు ఇచ్చిన టెస్ట్ సొల్యూషన్ లో K2Cr2O7 ఎంత డిజాల్వ్ అయింది అనేది నువ్వు క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి లేదా ఎస్టిమేట్ చేసి చెప్పమని నేను క్వశ్చన్ ఇచ్చాను. ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ క్రోమియం ఇన్ పొటాషియం డైక్రోమేట్. సో క్రోమియం ఎంత ఉంది పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ లో అనేది నువ్వు ఎస్టిమేట్ చేసి చెప్పగలవు. సో ఎట్లా ఎస్టిమేట్ చేస్తావు అంటే సో ఫస్ట్ ఏం చేస్తావు, 5 డిఫరెంట్ కాన్సన్ట్రేటెడ్ పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్స్ ప్రిపేర్ చేస్తావు. సో పొటాషియం డైక్రోమేట్ విల్ హ్యావ్ ద మాక్సిమం పీక్ అబ్జార్ప్షన్ ఎంత at 440 నానోమీటర్. ఇది లిటరేచర్ లో ఉంటుంది 440 నానోమీటర్. సో విజిబుల్ రీజియన్ లో నువ్వు ఎంత రేడియేషన్ పాస్ అని చేయాలా 440 నానోమీటర్ నువ్వు ఫిక్స్ చేసి పెట్టుకుంటావు స్పెక్ట్రోఫోటోమీటర్ చేసి 5 స్టాండర్డ్ సొల్యూషన్స్. సో అది స్టాండర్డ్ చేసినాక 5 స్టాండర్డ్ సొల్యూషన్స్ ఆఫ్ పొటాషియం డైక్రోమేట్ in 1m sulfuric acid and 0.7m phosphoric acid prepare. So first 1m sulfuric acid separate ga, 0.7m phosphoric acid separate ga first solutions prepare chestam. Phosphoric acid sulfuric acid. Next aa renditini mix chestu different compositions lo potassium dichromate ko aa rendu add chestu 5 or 4 different concentrated solutions prepare చేస్తారు. స్టాండర్డ్ సొల్యూషన్స్ ప్రిపేర్ చేసుకున్నాక ఆ ఒక్కొక్క సొల్యూషన్ ఫస్ట్ ఏం చేయాలా, సింగిల్ బీమ్ అంటున్నాం కాబట్టి సో నువ్వు వాటర్ లోనే డిజాల్వ్ చేస్తావు కాబట్టి సాల్వెంట్ ఇక్కడ వాటర్. సో వాటర్ కు ఓడి వాల్యూ ఎంతో అది స్టాండర్డ్ వాల్యూ కాబట్టి H2O ఎంతనో అంత స్టాండర్డ్ చేసేసుకొని స్పెక్ట్రోఫోటోమీటర్ చేసి నెక్స్ట్ సొల్యూషన్ 1 కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ 1 ది కొవెట్లోకి వేసుకొని దాని ఓడి వాల్యూస్ తీస్తారు. నెక్స్ట్ సెకండ్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఓడి వాల్యూస్, థర్డ్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఓడి వాల్యూస్, ఫోర్త్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఓడి వాల్యూస్. అట్లా నువ్వు ఎన్ని సొల్యూషన్స్ ప్రిపేర్ చేసుకుంటే అన్ని సొల్యూషన్స్ కు అబ్జార్బెన్స్ వాల్యూస్. By using the values of absorbance plus మీకు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ ఎంతో తెలుసు.
సో ఫస్ట్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ ఎంత నువ్వు ప్లస్ సెకండ్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్, థర్డ్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్, ఫోర్త్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్, ఫిఫ్త్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్. మ్యామ్ వాయిస్ బ్రేక్ అవుతుంది మ్యామ్. వాయిస్ వినిపిస్తోందా? ఇప్పుడు వినిపిస్తుంది. సో ఎక్స్ యాక్సిస్ లో కాన్సన్ట్రేషన్, వై యాక్సిస్ లో అబ్జార్బెన్స్ వాల్యూస్ కు గ్రాఫ్ ను డ్రా చేస్తాం. సో ఎక్స్ యాక్సిస్ on y-axis. So a straight line which is passing through origin, so is known as calibration curve. So a rekhan emantunamo calibration curve. So now for any solution of potassium dichromate of unknown concentration, so that is x anukondi, aa solution absorbance value so at 440 nanometer enta vachindo aa reading nu aa graph lo పాయింట్ ను నోట్ డౌన్ చేసుకొని ఎక్స్ యాక్సిస్ కు ఒక లైన్ గీస్తే అక్కడ ఎక్కడ ఇంటర్సెప్ట్ అయిందో ఆ పాయింట్ నీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్. సో కాన్సన్ట్రేషన్ వచ్చింది. సో కాన్సన్ట్రేషన్ యూజ్ చేసి నీకు పొటాషియం డైక్రోమేట్ ఆ సొల్యూషన్ లో ఎంత డిసాల్వ్ అయింది ఎస్టిమేట్ చేస్తావు. నీకు అడిగింది పొటాషియం డైక్రోమేట్ కాదు, అమౌంట్ ఆఫ్ క్రోమియం. సో క్రోమియం ఎంతో పొటాషియం డైక్రోమేట్ చేస్తే ఆటోమేటిక్ గా సో క్రోమియం ఎంత పర్సెంటేజ్ లో అమౌంట్ డిజాల్వ్ అయింది ఆ సబ్స్టెన్స్ లో ఆ సొల్యూషన్ లో అనేది ఈజీగా ఎస్టిమేట్ చేస్తాం. సో ఇట్లాగా నువ్వు ఇచ్చిన సొల్యూషన్, ఇచ్చిన టెస్ట్ సొల్యూషన్ లో ద పర్సెంటేజ్ ఆఫ్ క్రోమియం లేదా అమౌంట్ ఆఫ్ క్రోమియం present in that potassium dichromate is estimated by using spectrophotometer or calorimeter. సో ఇట్లా నువ్వు ఇచ్చిన పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ నుండి క్రోమియం అమౌంట్ ను డిటర్మైన్ చేస్తావు. అర్థమైందా? సో ఇది ఫస్ట్ అప్లికేషన్. సో మనకు సిలబస్ లో ఇచ్చింది. ఇంకా నెక్స్ట్ సెకండ్ అప్లికేషన్ కింద to estimate the amount of manganese present in the manganese sulfate solution. సో నీ మన టెస్ట్ సొల్యూషన్ మ్యాంగనీస్ సల్ఫేట్ లో మ్యాంగనీస్ ఎంత ఉంది, Mn+2 ఎంత ఉంది నీకు ఇచ్చిన టెస్ట్ సొల్యూషన్ లో అనేది ఎస్టిమేట్ చేయాలి. సేమ్ ప్రాసెస్ అక్కడ ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. చూడండి క్యాలిబ్రేషన్ కర్వ్ లో అన్నోన్ సొల్యూషన్ ను సో ఇక్కడ ఓడి వాల్యూ వచ్చింది, వాళ్ళకి ఓడి వాల్యూ ఇక్కడ వచ్చింది కాబట్టి సో దీనికి ఒక లైన్ గీసినాం. సో అది ఎక్కడ ఇంటర్సెప్ట్ అయింది, ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ ఎంతో తెలుసు. కాన్సన్ట్రేషన్ తెలిసింది అంటే ఎంత పర్సెంటేజ్ సబ్స్టెన్స్ డిజాల్వ్ అయింది, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎంత డిజాల్వ్ అయింది తెలుసుకోవచ్చు. ఎట్లా మొలారిటీ ఇస్ by molecular weight into volume of the solution divided by 100. So our formula no substitute 1000 by 100. So our formula లో సబ్స్టిట్యూట్ చేసి నీకు W ఎంతో తెలుస్తుంది. అంటే ఈ క్యాలిబ్రేషన్ కర్వ్ లో అన్నోన్ సొల్యూషన్ ఓడి వాల్యూ సో నేను 4 సొల్యూషన్స్ యూజ్ చేసినాను. సో సొల్యూషన్ 1, సొల్యూషన్ 2, సొల్యూషన్ 3, సొల్యూషన్ 4 అయితే వాటి ఓడి వాల్యూస్ సొల్యూషన్ 1 కు ఓడి వాల్యూ, సొల్యూషన్ 2 కు ఓడి వాల్యూ, సొల్యూషన్ 3 ఓడి వాల్యూ, సొల్యూషన్ 4 ఓడి వాల్యూ. సో వాటికి ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది విచ్ ఇస్ పాసింగ్ త్రూ ఆరిజిన్ వచ్చింది. సో నెక్స్ట్ నేను అన్నోన్ సొల్యూషన్ ఇచ్చాను, దాని కాన్సన్ట్రేషన్ ఎంతో తెలియదు. సో అది ఎంత వాల్యూ అనేది నేను ఎట్లా తెలుపుతున్నాను. సో ఓడి వాల్యూ ఎగ్జాంపుల్ కి ఇక్కడ ఉంది, ఆ ఓడి వాల్యూ ఇక్కడ ఉంది. సో దీనికి స్ట్రైట్ లైన్ ఎక్స్ యాక్సిస్ మీద గీస్తే సో ఇది ఎక్కడ ఉంది, సొల్యూషన్ 2 కి సొల్యూషన్ 3 కి మధ్యలో ఉంది కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. ఇది నీకు ఇచ్చిన టెస్ట్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్. సో కాన్సన్ట్రేషన్ ఏమో తెలిసింది. సో మొలారిటీ ఆఫ్ ద సొల్యూషన్ ఏమో తెలిసింది. మొలారిటీ ఆఫ్ ద సొల్యూషన్ M is equals to ఫార్ములా ఏమి, M is equals to weight of the solution. వేసుకోండి ఫార్ములా.
concentration of the solution లేదా molarity of the solution M is equals to లేదా C is equal to W, weight of the solution, weight of the solute divided by weight of the solute divided by molecular weight into 1000 by 100. నీ సొల్యూషన్ ఎంత ప్రిపేర్ చేసి ఇచ్చినారు 100. మ్యామ్ వాయిస్ రావట్లేదు మ్యామ్. నువ్వు సొల్యూషన్స్ ప్రిపేర్ చేసుకోవడమే కొంచెం కేర్ఫుల్ గా సొల్యూషన్ ప్రిపేర్ చేసుకోవాలి. రాసుకోండి. మొలారిటీ ఆఫ్ ద సొల్యూషన్, మొలారిటీ ఆఫ్ ద సొల్యూషన్ is equal to ఫార్ములా రాయండి. weight of solute ఏమి K2Cr2O7 K2Cr2O7 divided by K2Cr2O7 divided by molecular weight of the solution, molecular weight of solute, that is potassium dichromate, molecular weight of K2 Cr2 7. So weight of solute K2Cr2O7 the weight divided by molecular weight of K2Cr2O7 into 1000 divided by 100. So weight of the solute అది W. So weight of the solute ఎంత W by molecular weight into 1000 divided by 100. ఇది ఫార్ములా. ఇది is equals to C is equals to ఇది ఫార్ములా. అయితే C అంటాము లేదా మొలారిటీ అంటే మనం M అంటాము. సో ఇక్కడ మనము C కాన్సంట్రేషన్ అన్నాం కాబట్టి C నే అనుకోండి. C is equals to W by molecular weight into 1000 by 100. సో ఈ ఫార్ములాలో నాకేం తెలీదు, ఈ W తెలీదు. W is equal to క్వశ్చన్ మార్క్. సో W is equals to క్వశ్చన్ మార్క్. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, క్రాస్ మల్టిప్లై చేయండి. W is equals to వేసేసేయండి ఫార్ములా. W is equal to C into, that is molarity, into molecular weight. సో 1000 by 100 ఎంత అవుతుందమ్మా, 10 అయిపోతుంది కదా. 1000 by 100, సో divided by 10. సో C into అంటే నేను డాట్ పెడుతున్నానమ్మా. C into molecular weight of K2Cr2O7
K2Cr2O7 molecular weight divided by 10. సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో సి ఎంత నీకు ఎట్లా వచ్చింది? సి వాల్యూ ఫ్రమ్ ద గ్రాఫ్. సి వాల్యూ ఈ గ్రాఫ్ నుండి వచ్చి ఉంటుంది. ఈ వాల్యూ సి వాల్యూ వచ్చింది, అది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పొటాషియం డైక్రోమేట్ ఎంతో తెలుసు, డివైడెడ్ బై 10 చేస్తే నీకు వెయిట్ ఆఫ్ K2Cr2O7 తెలుసుకోవచ్చు. వెయిట్ ఆఫ్ K2Cr2O7 తెలుసుకోవచ్చు. సో ఇట్లా నువ్వు అన్నోన్ సొల్యూషన్ ఇస్తే ఆ అన్నోన్ సొల్యూషన్ లో సొల్యూట్ వెయిట్ ఎంత అనేది డిటర్మైన్ చేస్తాం. సో ఇది పొటాషియం డైక్రోమేట్ ఎంత అనేది లెక్క కట్టడం. సో పొటాషియం డైక్రోమేట్ వచ్చింది. ఇదే ఫార్ములానే ఫర్ క్రోమియం కు మాత్రమే కట్టాలి. సో పొటాషియం డైక్రోమేట్ ప్లేస్ లో క్రోమేట్ వేసి క్రోమియం వెయిట్ ఎంతో కట్టేస్తాం. సో ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఇట్లా మనము అన్నోన్ సొల్యూషన్ లో ఫస్ట్ అన్నోన్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ క్యాలిబ్రేషన్ కర్వ్ ను యూజ్ చేసి అన్నోన్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ కడతావు. ఆ కాన్సన్ట్రేషన్ యూజ్ చేసి టెస్ట్ సొల్యూషన్ లో మ్యాంగనీస్ అడిగితే మ్యాంగనీస్, ఐరన్ అడిగితే ఐరన్. సో దాని వెయిట్ ను డిటర్మైన్ చేస్తాం. సో ఇది అప్లికేషన్ ఆఫ్ పీర్స్ లాండర్స్. ఇదే ఇట్లనే రిపీట్ చేస్తాము టు ఎస్టిమేట్ మ్యాంగనీస్. సో మ్యాంగనీస్ కూడా సేమ్ ప్రొసీజర్. సో ఇక్కడ ఏం చేస్తున్నాము? మ్యాంగనీస్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్నాం. సో మ్యాంగనీస్ పొటాషియం డైక్రోమేట్ కి ఎంత అని చెప్పిన 440 నానోమీటర్. సో ఇక్కడ మ్యాంగనీస్ సల్ఫేట్ అయాన్ Mn+2 అయాన్ అండ్ ఇట్స్ సాల్ట్స్ ఆర్ కలర్లెస్ బట్ లైట్ పింక్. కలర్లెస్ కూడా కాదు, లైట్ పింక్. manganese+2 కలర్లెస్, +7 లైట్ పింక్. So manganese+2 ion and its salts are colorless. However, oxidation of manganese to Mn+7 produces purple colored permanganate ions which can turn presence of oxidizing agent ga nenu potassium periodate use chestene daniki purple color vachindi. So manganese actually light pink ante మన మాంసపు రంగు ఉంటుంది. లైట్ పింక్ అంటే మాంసపు రంగు. సో దాంతో మనము సొల్యూషన్స్ ప్రిపేర్ చేసినా చాలా లైట్ గా ఉంటుంది ఆ సొల్యూషన్. సో కాబట్టి కలరింగ్ ఏజెంట్ గా లేదా ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా manganese+2 స్టేట్ నుండి +7 స్టేట్ కు ఆక్సిడైజ్ అయ్యడానికి ఆక్సిడైజింగ్ ఏజెంట్ పొటాషియం పర్అయోడేట్ ని యూజ్ చేస్తున్నాం. పొటాషియం పర్అయోడేట్. సో పొటాషియం పర్అయోడేట్ ఏమి ఇస్తుంది? పర్పుల్ కలర్ ని ఇస్తుంది. సో పర్పుల్ కలర్ ను ఆ సొల్యూషన్ కు ఇస్తుంది. ఆ సొల్యూషన్ కు కలర్ తెచ్చుకోవడానికి నేను ఏం యూజ్ చేస్తున్నాను? ఆక్సిడైజింగ్ ఏజెంట్ potassium periodate. This color is very intense and hence even small amounts of manganese can be detected. కాబట్టి మనము సొల్యూషన్స్ చేసుకునేటప్పుడు లెస్సర్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ ప్రిపేర్ చేసుకున్నా చాలు. ఎందుకంటే పర్పుల్ డార్క్ కలర్ కదా, అందుకని. సో డిఫరెంట్ వాల్యూమ్స్ లైక్ 5 ml, 10 ml, 15 ml, 20 ml, 25 ml of solutions containing manganese ion are taken in separate standard flask. To this 5 ml, 10 ml, 15 ml, 20 ml, 25 ml అట్లా 5 స్టాండర్డ్ ఫ్లాస్క్ తీసుకొని 5 స్టాండర్డ్ ఫ్లాస్క్ లో ఒక ఆయన మీరు అబ్జర్వ్ చేస్తే పిపెట్ ను వాల్యూమ్ ను చేంజ్ చేస్తూ ఒక దాంట్లో 5 ml, ఇంకో దాంట్లో 10 ml, ఇంకో దాంట్లో 15 ml, ఇంకో దాంట్లో 20 ml వేసినారు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఎవ్రీ టైమ్ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ మార్చడానికి ఆయన పిపెట్ వాల్యూమ్ ను ఫిక్స్ చేసుకుంటూ వచ్చినాడు. సో ఫస్ట్ ఒక స్టాండర్డ్ ఫ్లాస్క్ లో ఒక వాల్యూమ్, మళ్ళీ దాని వాల్యూమ్ చేంజ్ చేసినాడు, మరి సెకండ్ స్టాండర్డ్ ఫ్లాస్క్ లో ఇంకొక వాల్యూమ్ అట్లా వేసుకున్నాడు. సో సేమ్ ఇక్కడ కూడా ఫస్ట్ 5 ml MnSO4, 10 ml MnSO4, 15 ml MnSO4 అంటే మ్యాంగనీస్ సల్ఫేట్, 20 ml ఇంకొక 4th స్టాండర్డ్ ఫ్లాస్క్ లో, 5th స్టాండర్డ్ ఫ్లాస్క్ లో 25 ml వేసుకొని నెక్స్ట్ దానికి
15 ml 15 ml నైట్రిక్ యాసిడ్ ఐదింటిలోన ఫస్ట్ స్టాండర్డ్ ఫ్లాస్క్ లో 15 ml, సెకండ్ స్టాండర్డ్ ఫ్లాస్క్ లో 15 ml, థర్డ్ స్టాండర్డ్ ఫ్లాస్క్ లో 15 ml, ఫోర్త్ స్టాండర్డ్ ఫ్లాస్క్ లో 15 ml, ఫిఫ్త్ స్టాండర్డ్ ఫ్లాస్క్ లో కూడా 15 ml ఇస్తాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, పొటాషియం పర్అయోడేట్ సొల్యూషన్ సపరేట్ గా ప్రిపేర్ చేసి పెట్టుంటాం, పొటాషియం పర్అయోడేట్. సో అది ఎంత సొల్యూషన్, 0.5 గ్రామ్ ఆఫ్ పొటాషియం పర్అయోడేట్ ను 20 ml డిస్టిల్ వాటర్ లో డిజాల్వ్ చేసి పెట్టింటాం. 0.5 గ్రామ్ ఆఫ్ పొటాషియం పర్అయోడేట్ ను 20 ml డిస్టిల్ వాటర్ లో సపరేట్ గా తయారు చేసి పెట్టుకొని ఉంటాం సొల్యూషన్. అది ఈ స్టాండర్డ్ ఫ్లాస్క్ లో వేసుకుంటూ వచ్చేస్తాం. అంటే ఇప్పుడు చూడండి, సో ఏమేమి మిక్స్ చేసిన నేను, సో 5 ml ఫస్ట్ తీసుకున్నా. 5 ml ఏమది, 5 ml ఆఫ్ మ్యాంగనస్ MnSO4 మ్యాంగనస్ సల్ఫేట్ ప్లస్ నెక్స్ట్ ఏం చేసిన, ఎన్ని ఎంఎల్ వేసిన, పాస్పరిక్ యాసిడ్ ఎన్ని ఎంఎల్ వేస్తున్నాము చూడండి, ఎన్ని ఎంఎల్ వేసినాం పాస్పరిక్ యాసిడ్, సారీ నైట్రిక్ యాసిడ్ 15 ml, 15 ml ప్లస్ 15 ml 15 ml HNO3 వేసిన, HNO3 వేసిన. నెక్స్ట్ ప్లస్ ఇప్పుడు నా స్టాండర్డ్ ఫ్లాస్క్ 1 లో 1 అని నేను నెంబరింగ్ ఇచ్చిన ఆ స్టాండర్డ్ ఫ్లాస్క్, ఫస్ట్ స్టాండర్డ్ ఫ్లాస్క్ లో 5 ml MnSO4, 15 ml నైట్రిక్ యాసిడ్. ఓవరాల్ నా సొల్యూషన్ ఎంత ఉండాలా, 100 ml ఉండాలి. ఇదే ఎంత అయిపోయింది, 20 ml అయిపోయింది. ఇంకా నేను ఎంత వేస్తే సరిపోతుంది, 20 ml కు 80 ml ఆఫ్ ఏం వేస్తాను, 80 ml ఆఫ్ KiO3 సొల్యూషన్ వేస్తాను, KiO3 సొల్యూషన్ వేస్తాను. నెక్స్ట్ సెకండ్ స్టాండర్డ్ ఫ్లాస్క్ తీసుకున్నాం, 10 ml ఆఫ్ manganese sulfate plus 15 ml of HNO3 plus ఎంత అయిపోయింది, 25 ml అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 25 ml పోగా 35 అయింది మ్యామ్, ఇంకా 75. 35 ఎట్లయితుందన్నా, 15 plus 10 25 ml కదా. ఓకే మ్యామ్, 25 పోగా ఇంకెంత, 75 ml అంతేనా, 75 KiO3 సొల్యూషన్, KiO3 సొల్యూషన్. సెకండ్ బాటిల్ సెకండ్ స్టాండర్డ్ ఫ్లాస్క్ అయిపోయింది. మరి థర్డ్ స్టాండర్డ్ ఫ్లాస్క్, సో 15 ml ఆఫ్ manganese sulfate plus 15 ml of nitric acid plus ఇంకెంత ఉంటుంది, 30 ml అయిపోయింది. 70 ml ఆఫ్ KiO3 సొల్యూషన్. ఇట్లా నేను 5 సొల్యూషన్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అర్థమైందా? అర్థమైందా? ఆ పొటాషియం పర్అయోడేట్ సొల్యూషన్ ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాను అంటే, సో నాకు ఇక్కడ యూజ్ చేయడానికి నాకు పొటాషియం పర్అయోడేట్ సొల్యూషన్ కావాలి కదా. సో అది ఎట్లా ప్రిపేర్ చేస్తాను, పొటాషియం పర్అయోడేట్ సొల్యూషన్ ని ప్రిపేర్ చేసుకోవాలి. సో పొటాషియం పర్అయోడేట్ సొల్యూషన్ ని ప్రిపేర్ చేసుకోవాలి. రాసుకోండి, ప్రిపరేషన్ ఆఫ్ పొటాషియం iodate solution, potassium iodate solution, preparation of potassium
సరే ఓకే ఈ ఆస్తులు ఏమున్నాయి ఇది వీళ్ళకి ఎలాగా పంచాలి 5 grams of KiO3 తీసుకున్నా. అమ్మా ఎవరు అన్మ్యూట్ చేసుకోండి తల్లి దయచేసి, ఎవరు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. చూడండి ఎవరు శ్వేత మ్యామ్. ఇప్పుడు చూడండి. సో 5 grams of potassium perrhodate 20 ml of water లో ప్లస్ 20 ml of వాటర్ యూస్ చేసి ఆన్ బాయిలింగ్, బాగా బాయిల్ చేసేస్తాం. సో 5 grams of పర్అయోడేట్ తీసుకున్న పొటాషియం పర్అయోడేట్ దానికి 20 ml of వాటర్ వేసి బాగా బాయిల్ చేస్తాం. బాయిల్ చేసిన తర్వాత 20 ml of వాటర్ వేసి బాయిల్ చేసిన తర్వాత ఎంతసేపు బాయిల్ చేస్తున్నాను? 5 minutes బాయిల్ చేస్తాను. బాయిల్ చేసినాక దాన్ని కూల్ చేసుకొని బాయిల్ ఫర్ 5 minutes. Then after cooling ఎంతకు మేకప్ చేసుకుంటాను నేను ఈ సొల్యూషన్? 100 ml కు మేకప్ చేసుకుంటాను. 100 ml కు మేకప్ చేసుకుంటాను. దీన్ని 100 ml కు మేకప్ చేసుకున్నాను. ఆఫ్టర్ కూలింగ్ ప్రిపేర్డ్ 100 ml of standard potassium periodate solution. ఇక్కడ నేను పొటాషియం పర్అయోడేట్ సొల్యూషన్ ప్రిపేర్ చేస్తాను. అర్థమైందా? ఏమంటావు పుట్టాడు? సో ఫస్ట్ ఏం చేసినాను? ఫస్ట్ మ్యాంగనస్ సల్ఫేట్ సొల్యూషన్ ప్రిపేర్ చేస్తున్నాను. మ్యాంగనస్ సల్ఫేట్ సొల్యూషన్ ఒకటి, నెక్స్ట్ నైట్రిక్ యాసిడ్ సొల్యూషన్ ప్రిపేర్ చేస్తున్నాను. నైట్రిక్ యాసిడ్ సొల్యూషన్ సో కాన్సన్ట్రేటెడ్ అంటున్నాం కాబట్టి సో ఇంకా నైట్రిక్ యాసిడ్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకోవడం అవసరం లేదు. మ్యాంగనస్ సల్ఫేట్ సొల్యూషన్ ఒకటి సపరేట్ గా ప్రిపేర్ చేసుకున్నాం. మ్యాంగనస్ సల్ఫేట్ ఒక సొల్యూషను, పొటాషియం పర్అయోడేట్ సొల్యూషను, నైట్రిక్ యాసిడ్ కావాలి మనకు 3 కావాలా. MnSO4, KiO3, HNO3 ఈ 3 పెట్టుకొని నేను సొల్యూషన్స్ ప్రిపేర్ చేశాను. సో ఇవేమి కాన్సన్ట్రేటెడ్, ఇది మర్చిపోకూడదు, కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్స్ మిక్స్ చేసిన. సో ఇట్లా నేను 5 సొల్యూషన్స్ తీసుకుంటాను. 5 సొల్యూషన్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు 3 వేసిన, ఇంకా 2 వేసేయచ్చు కదా. సో ఇట్లా డిఫరెంట్ రేషియోస్ లో నేను సొల్యూషన్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ సొల్యూషన్స్ కలర్ ఏముంటుందమ్మా? పర్పుల్ కలర్ ఉంటుంది. సో మ్యాంగనీస్ ఏ స్టేట్ లో ఉంటుంది? మ్యాంగనీస్ +2 oxidizes to Mn+7. సో Mn+2 ఇప్పుడు ఏ స్టేట్ లో ఉంది? ఇక్కడ +2 స్టేట్ లో ఉంది. మ్యాంగనస్ సల్ఫేట్ లో +2 స్టేట్ లో ఉంది. సో నువ్వు ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా పొటాషియం పర్అయోడేట్ వేసినప్పుడు Mn+2 Mn+4 స్టేట్ లో పర్పుల్ కలర్ లో ఉంటుంది. సో 5 ml కు ఒక పర్పుల్ కలర్, 10 ml కు ఒక పర్పుల్, 15 కు ఒక పర్పుల్, 20 కి ఒక పర్పుల్, 25 కు ఒక పర్పుల్. అంటే సో ఇంటెన్సిటీ ఆఫ్ కలర్ డిఫర్ అవుతుంది. సో ఇట్లా నేను 5 సొల్యూషన్స్ ప్రిపేర్ చేస్తాను. అర్థమైందా? దీంట్లో ఏమంట అవుతుందా? ఏమంట అవుతుంటే ఇప్పుడు అడగండి. కంట్రోల్ V చేసి సో 20 ml ప్లస్ 15 ఎంత అవుతుంది? 35 పోతే 100 లో ఎంత? 35 పోతే 100 లో ఎంత? 65. నెక్స్ట్
25 కు 25 ప్లస్ 15 ఎంత షాహీన్? 35 మ్యామ్. 35 ma'am. 35 40 ma'am. 40 ma'am. 40 పోతే 60 ml వాటర్, 60 ml పొటాషియం పర్అయోడేట్ సొల్యూషన్. ఇట్లా నువ్వు 5 శాంపుల్స్ తయారు చేసుకున్నావు, 5 శాంపుల్ సొల్యూషన్స్ ప్రిపేర్ చేసుకున్నావు. 6th సొల్యూషన్ ఈజ్ అన్నోన్ సొల్యూషన్. ఈ అన్నోన్ సొల్యూషన్ నేను ఏమి ఇచ్చుంటాను, ఇది ఎంతో నీకు తెలియదు. అన్నోన్ సొల్యూషన్ లో అది ఎంతో నీకు తెలియదు, అర్థమైందా? ప్లస్ 15 ml of concentrated HNO3 ప్లస్ ఇది ఎంత ఉందో వాల్యూము చూడండి. సో రిమైనింగ్ అమౌంట్ వాటర్ వేసేస్తాం, రిమైనింగ్ అమౌంట్ వాటర్ సారీ KiO3 వేసేస్తాం. అంటే అది ఎంత నేను వేసింటాను అంటే ఇది ఎంత ఉంటుందో అది ప్లస్ ఇది పోగా మిగిలిండేది ఇక్కడ వాటర్ ఇది పర్అయోడేట్ వేసింటాం. అది నువ్వు మెజర్ చేయకూడదు అన్నోన్ సొల్యూషన్ కదా వాళ్ళు ఇచ్చేది. సో ఇది ఎంత అనేది నీకు తెలియదు, దాని కాన్సన్ట్రేషన్ ఎంతో తెలియదు, అది ఎంత వాల్యూమ్ ఇచ్చినో తెలియదు. వాల్యూమ్ తెలిస్తే నువ్వు ఆటోమేటిక్ గా ఇక్కడ కాన్సన్ట్రేషన్ కట్టేయచ్చు. సో కొంతమంది అతి పిల్లలు ఉంటారు, అతి పిల్లలు అంటే ఓవర్ థింకింగ్ ఉన్నోళ్ళు. సో వాళ్ళు ఇమీడియట్ గా ఆన్సర్ చెప్పాలని ప్రాక్టికల్ చేయకుండానే చెప్పేస్తారు. ఎట్లా అంటే ఈ అన్నోన్ సొల్యూషన్ వాల్యూమ్ ఎంతో తెలిస్తే నువ్వు ఆటోమేటిక్ గా ఎక్స్పెరిమెంట్ చేయకుండానే కాన్సన్ట్రేషన్ ఆఫ్ MnSO4 చెప్పేయచ్చు. సో కాబట్టి మేము అన్నోన్ సొల్యూషన్ నేరుగా మీ చేతికి ఇవ్వము, మీ స్టాండర్డ్ ఫ్లాస్క్ లో వేసిస్తాం. సో దానికి నువ్వు 15 ml నైట్రిక్ యాసిడ్ రిమైనింగ్ పర్అయోడేట్ వేసి ఈ సొల్యూషన్ 6th సొల్యూషన్ అయింది. ఇప్పుడు ఈ 6 సొల్యూషన్స్ కు ప్రతి మారు కువెట్ ఓపెన్ చేయడము, ఈ సొల్యూషన్ అందులో కువెట్ లో ఫిల్ చేసి ఓడి వాల్యూ, సెకండ్ టైం ఓడి వాల్యూ, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఇట్లా 6 ఓడి రీడింగ్స్ వస్తాయి, 6 ఆప్టికల్ డెన్సిటీ వాల్యూస్ వస్తాయి. ఆ 6 ఆప్టికల్ డెన్సిటీ వాల్యూస్ y యాక్సిస్ లో కాన్సన్ట్రేషన్ MnSO4 5 ఉన్నాయి నీకు కాన్సన్ట్రేషన్, ఆ 5 కే వేస్తాం, 5 కు వేసేస్తాం. 6th వన్ నీకు తెలియదు, ఓడి వాల్యూ ఎంతో తెలుసు. సో ఆ వాల్యూను కింద గ్రాఫ్ లో పర్పెండిక్యులర్ లైన్ ఇస్తే x యాక్సిస్ కు నీకు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ ఎంతో తెలుస్తుంది. సో సి తెలిసింది, ఇంకా ఏం క్యాలిక్యులేషన్, వెయిట్ ఆఫ్ వెయిట్ ఆఫ్ MnSO4. సో వెయిట్ ఆఫ్ control the weight of MnSO4 వేసుకోండి, MnSO4 weight of MnSO4 is equals to కాన్సన్ట్రేషన్ నీకు గ్రాఫ్ నుండి వస్తుంది, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ MnSO4, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ MnSO4 divided by 10 చేస్తే మీకు వెయిట్ ఆఫ్ మ్యాంగనస్ సల్ఫేట్ వచ్చేస్తుంది. దాన్ని యూజ్ చేసి వెయిట్ ఆఫ్ మ్యాంగనీస్ ఇన్ ద టెస్ట్ సొల్యూషన్ ఎస్టిమేట్ చేస్తారు. సో చాలా ఈజీ. సో మనకు ఈ సొల్యూషన్స్ చేసుకోవడమే టైం తీసుకుంటుంది అంతే. ఈ సొల్యూషన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కు 100 ml కదా, నువ్వు టెస్ట్ చేసేది ఎంత, జస్ట్ 2 ml కూడా యూజ్ చేయడం లేదు, పెద్ద 1 ml ఏమో యూజ్ చేస్తావు అక్కువేట్ నింపడానికి. సో మిగిలింది ఇంకా నీకు ఎంత మిగిలిపోయి ఉంటుంది, 99 ml మిగిలిపోయింది. సో బట్టి కాలేజ్ లో ఉన్న వాళ్ళంతా చేసేయచ్చు, అంటే మన సైన్స్ అదే మీ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి స్టాండర్డ్ సొల్యూషన్స్ బాగా జాగ్రత్తగా చేసినారు అంటే ఇంకా మిగిలిన వాళ్ళంతా యూజ్ చేసి వెయిట్ ఆఫ్ మ్యాంగనీస్ ని ఎస్టిమేట్ చేయొచ్చు. చూడండి, సో ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేసి ఇన్స్ట్రుమెంట్ స్పెక్ట్రోఫోటోమీటర్ ని యూజ్ చేసి ఈజీగా సో వెయిట్ ఆఫ్ మ్యాంగనీస్ ను వెయిట్ ఆఫ్ ఐరన్ వాళ్ళు ఏది ఇస్తే ఎక్స్పెరిమెంట్, సో ఆ ఎక్స్పెరిమెంట్ ని ఈజీగా అనలైజ్ చేయగలుగుతాం. సో బై యూజింగ్
స్పెక్ట్రోఫోటోమీటర్. సో దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే సో వీడియో ప్లే చేసినాము నెక్స్ట్ థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆ క్యాలిబ్రేషన్ కర్వ్ లో కానీ క్యాలిక్యులేషన్ లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఈరోజు మీ సూపర్ సీనియర్స్ ఎంపీసీ వాళ్ళు ఎప్పుడు చెప్తుంటాను కదా, వాళ్ళు వచ్చినారు. దానన్నా ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు. సో అది మాస్క్ తీసి వాళ్ళు కనపడదు కదా. సో కనిపిస్తుందన్నా అక్క, కనిపిస్తోందా? అక్క పేరు వచ్చి పుష్ప. అక్క పేరు. తను ఇప్పుడు MLIC కంప్లీట్ చేసింది. సో లైబ్రరీయన్ కోర్సు కంప్లీట్ అయింది పుష్పవతిది. నెక్స్ట్ తన అనిత, నాకు గుర్తున్నారు మీ పేరు, అనిత నాన్న. సో ఈ అమ్మాయి కూడా ఎంపీసీనే, సేమ్ వాళ్ళ క్లాస్మేట్ మంజుల. సో వీళ్ళు ముగ్గురు మీ సూపర్ సీనియర్స్ అవుతారు. సూపర్ సీనియర్స్ అంటే మణిమాల బ్యాచ్ మొన్న వచ్చి మణిమాల మిమ్మల్ని మీ సీనియర్స్ ని కలిసింది. సో వీళ్ళు ముగ్గురు ఈరోజు డిగ్రీ కాన్వకేషన్ తీసుకునే వచ్చినారు కాలేజ్ కు. అర్థమైందా? ఏమన్నా డౌట్ అడగండి అమ్మా. చిన్ని బాయ్ చెప్పమ్మా. ఏం చిన్ని చెప్పమ్మా. ఏం లేదు మ్యామ్, అర్థమైంది మ్యామ్. ఏం డౌట్స్ లేవా? అడగండి, ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. సో ప్రిన్సిపాల్ సారు సైన్స్ స్టాఫ్ అంతా చేంబర్ కు రమ్మన్నారు. సో మీరు తొందరగా ఏమైనా డౌట్స్ లేవు అంటే మనము స్పెక్ట్రోఫోటోమీటర్ ఫస్ట్ యూనిట్ లో ఫస్ట్ చాప్టరు సో కంప్లీట్ అయినట్టే. సో ఏముంది ఫస్ట్ చాప్టర్ లో ఒకసారి సిలబస్ చూడండి. సో దీంట్లో అన్ని టాపిక్స్ సిలబస్ లో ఉన్న మనం అన్ని టాపిక్స్ డిస్కస్ చేసినామా లేదా చూడండి. సో జనరల్ ఫ్యూచర్స్ ఆఫ్ అబ్జార్ప్షన్ అని చెప్పి, సో ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ కింద స్పెక్ట్రోస్కోపీ ఎందుకు ప్రిఫరబుల్, సో ఇన్స్ట్రుమెంటల్ అనాలిసిస్ కి ఎందుకు వెళ్ళినాము, సో ఇన్స్ట్రుమెంటల్ అనాలిసిస్ రన్ చేయడానికి సో ఏ టైప్ ఆఫ్ రేడియేషన్ యూజ్ చేస్తున్నాము, సో ఎస్పెషల్లీ ఫర్ స్పెక్ట్రోస్కోపీ ఏ టైప్ ఆఫ్ రేడియేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యూజ్ చేస్తున్నాము, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఏమి, సో విబ్జిఆర్ అంటే ఏమి, నెక్స్ట్ కొన్ని లైట్ కు 2 ప్రాపర్టీస్ ఉంటాయని, సో వేవ్ నేచర్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ పార్టికల్ నేచర్ ఉంటుంది. సో వేవ్ కు ఉండాల్సిన ప్రాపర్టీస్ ఏమి, సో ఫ్రీక్వెన్సీ అంటే ఏమి, వేవ్ లెంత్ అంటే ఏమి, వేవ్ నెంబర్ అంటే ఏమి డిఫైన్ చేసుకున్నాము. సో డిఫైన్ చేసుకుని వాటికి మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ చేసుకున్నాము. సో ఈ స్పెక్ట్రోస్కోపీ సింపుల్ ఫార్ములా, మ్యాథమెటికల్ ఫార్ములా దట్ ఈస్ ఈక్వల్స్ టు hν పైన డిపెండ్ అయి ఉంటుందని ఆ ఫార్ములా వేసుకొని, సో స్టార్క్ ఐన్స్టీన్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు hν. సో ఎనర్జీ ఇంక్రీజ్ అయితే లాంబ్డా వాల్యూ డిక్రీజ్ అవుతుంది, ఎనర్జీ డిక్రీజ్ అయితే వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ ఇంక్రీజ్ అవుతుంది అని, సో అదొక కాన్సెప్ట్ అనుకొని నెక్స్ట్ మన ఒరిజినల్ సిలబస్ లైక్ వచ్చినాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ కింద సో ప్రాపర్టీస్ ఆఫ్ వేవ్స్ చెప్పాం, ప్రాపర్టీస్ ఆఫ్ వేవ్ చెప్పి, సో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించి కూడా కొంత డిస్క్రిప్షన్ ఇచ్చుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేసినాము, బీట్స్ లాంబర్ట్స్ లా చెప్పేకు ముందు సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఏమి, సో ఎన్ని వేవ్ లెన్స్ లైట్స్ లేదా రేడియేషన్ ఉన్నాయి, ఎంతెంత వేవ్ లెన్స్ చెప్పుకున్నాక నేరుగా సో బీట్స్ లాంబర్ట్స్ లా సో వాటి మ్యాథమెటికల్ ఈక్వేషన్ డెరివేషన్ కూడా చదువు. సో లాంబర్ట్స్ లా డెరివేషన్, బీట్స్ లా థియరిటికల్ గా వాటి డెరివేషన్ చదువు కదా. సో డెరివేషన్ చదువుకున్నాం అది చూడండి. సో బీట్స్ లాంబర్ట్స్ లా చదివేసి నెక్స్ట్ వాటి లిమిటేషన్స్ ఏవి, సో ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది ఎప్పుడు అప్లికబుల్ కాదో కూడా చదువుతాం. సో నెక్స్ట్ సో కొన్ని టర్మ్స్ డెఫినేషన్స్, ట్రాన్స్మిటెన్స్ అంటే ఏమి, క్యాపిటల్ T అంటాము దాని డెఫినేషన్ మ్యాథమెటికల్ ఈక్వేషన్, అబ్జార్బెంట్స్ క్యాపిటల్ A సో దాని డెఫినేషన్ మ్యాథమెటికల్ ఈక్వేషన్, మోలార్ అబ్జార్ప్టివిటీ ఎప్సిలాన్ అంటాము సో దీని డెఫినేషన్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ చదువుతాం. సో నెక్స్ట్ సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్, సో దాని డయాగ్రామ్ తో డిస్క్రిప్షన్ ఇచ్చుకున్నాము.
ఇచ్చుకున్నాక సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ డ్రాబ్యాక్స్ ఏవో చదువుకుని ఇమ్మీడియట్ గా సో డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ స్టడీ చేస్తాం. సో డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ ఇన్స్ట్రుమెంట్. సో దీంట్లో కూడా మరి చిన్న అడ్వాంటేజ్ ఏమి అంటే సో కాస్ట్ ఎక్విప్మెంట్ చాలా కాస్ట్లీ అని. సో కాబట్టి నవేడేస్ డబుల్ బీమ్ యూజ్ చేయొచ్చు బట్ కాస్ట్లీ ఎక్విప్మెంట్ అని చదువు. సో నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ బీర్స్ లాంబర్ట్స్ లా కింద క్వాంటిటేటివ్ అనాలిసిస్ కింద క్రోమియం ఎస్టిమేషన్, మ్యాంగనీస్ ఎస్టిమేషన్ చూస్తాం. సో క్రోమియం దేంట్లో ఇన్ పొటాషియం డైక్రోమేట్ లో, మ్యాంగనీస్ ఇన్ MnSO4 లో. సో K2Cr2O7 లో క్రోమియం, MnSO4 లో మ్యాంగనీస్ ఎస్టిమేషన్ చదువు. సో ఇది యూనిట్ 1 లో ఫస్ట్ చాప్టర్ స్పెక్ట్రోఫోటోమెట్రీ లేదా కెలోరిమెట్రీ. సో ఇది ఫస్ట్ యూనిట్ లో ఫస్ట్ చాప్టర్. సో ఇంకా నెక్స్ట్ క్లాస్ లో సెకండ్ చాప్టర్ దట్ ఈస్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ స్టార్ట్ చేస్తాం. ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. సో దీన్ని బ్రాకెట్ లో యూవి స్పెక్ట్రోస్కోపీ అల్ట్రా విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. యూవి విజిబుల్ స్పెక్ట్రో సేమ్ ఫస్ట్ ఇక్కడ చెప్పుకున్నట్టుగా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మళ్ళా వన్స్ అగైన్ ఈ చార్ట్ తీసుకొని లేదా ఈ స్లైడ్ తీసుకొని ఇది స్పెక్ట్రమ్ లో. సో మీకు స్టార్టింగ్ లోనే చెప్పిన ఏ వేవ్ లెంత్ ఉన్న లైట్ మనము ఏ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ యూజ్ చేస్తాము, సో ఎక్కడ అబ్జార్ప్షన్ వస్తుంది లేదా ఇది ఎమిషన్ స్పెక్ట్రానా అబ్జార్ప్షన్ స్పెక్ట్రానా, నెక్స్ట్ ఏ మాలిక్యూల్స్ కు సో ఏ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్స్ అబ్జర్వ్ చేస్తాము. సో ఇవన్నీ మనము ఈ సెకండ్ చాప్టర్ లో డీటెయిల్ గా చదువుతాం. సో ఇక్కడ సో ఇంటరాక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విత్ మాలిక్యూల్స్ ఉంది కదా, ఈ టాపిక్ లో చదువుతాం. ఇంటరాక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విత్ మాలిక్యూల్స్ లో చదువుతాం. సో నెక్స్ట్ ఎనీ టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ స్పెక్ట్రా ఉన్నాయి. ఎనీ టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ స్పెక్ట్రా ఓవరాల్ గా ఈఎంఆర్ స్పెక్ట్రమ్ అనాలిసిస్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. సో తర్వాత ఎనర్జీ లెవెల్స్ ఎనీ టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. సో వాటి డిస్క్రిప్షన్ అంతా నేను స్టార్ట్ చేస్తాను. అర్థమైందా? ఇది సెకండ్ చాప్టర్ ఇన్ యూనిట్ 1. ఇది చెప్పేసినాము అంటే ఇది ఒక 3 or 4 క్లాసెస్ లో కంప్లీట్ అవుతుంది. అయిన తర్వాత యూనిట్ 2 లో ఉన్న ఇంకా లాస్ట్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. అర్థమైందా? సో సిలబస్ లో ఉన్న టాపిక్స్ అన్ని కవర్ అయినాయా లేదా హేమలత? సిలబస్ లో చెప్పిన టాపిక్స్ అన్ని కవర్ అయినాయమ్మా? మీకు అన్ని టాపిక్స్ డిస్క్రిప్షన్ వచ్చిందే? షాహీన్ తు బోల్మా. షాహీన్ మేడం అన్ని టాపిక్స్ డిస్క్రిప్షన్ అయిందా? సిలబస్ లో టాపిక్స్ అన్ని కవర్ అయినాయి కదా? కవర్ అయింది. సో ఇది పీపీటీ మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను, నోట్స్ రాసుకుందరు. సో ఆ తర్వాత ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ స్టార్ట్ చేద్దాం. సో అది నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ రేపు ఉందా మీకు క్లాసు? రేపు ఉందా మీకు క్లాసు? సెకండ్ అవర్ అనుకుంటా మేడం. రేపు లేదు కదా, ఉందా రేపు? రేపు ఫైనల్ ఇయర్స్ కంట కదా మీకు లేదు ఉంటుంది. సో కాబట్టి ఆ లోపల నోట్స్ సెండ్ చేస్తాను వాట్సాప్ లో, అది చూసుకోండి రాసుకోండి, ప్లస్ చూసుకోండి రాసుకోండి నోట్స్ కూడా. సో నెక్స్ట్ క్లాస్ లో ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ ఎప్పుడు క్లాస్ ఉంటే అప్పుడు స్టార్ట్ చేద్దాం. ఏం డౌట్స్ లేవా ఇప్పుడు? లేవు మేడం. నందిని తను లెఫ్ట్ నందిని లెఫ్ట్ అయిందా? విజయలక్ష్మి శ్రవంతి అన్ని టాపిక్స్ కవర్ అయినాయి కదమ్మా? స్పెక్ట్రోఫోటోమీటర్ లో అన్ని టాపిక్స్ కవర్ అయినాయి కదా? సో ఇంకా మీరు చదువుకోవడమే సరేనా? ఫేజ్ రూల్ కూడా వాట్సాప్ సెండ్ చేయండి. మర్చిపోయినాం కదా, ఫేజ్ రూల్ కూడా పెడతాను. సో ఫేజ్ రూల్ పెడతాను, ఇది కూడా పెడతాను, నోట్స్ రాసుకుందాం సరేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. స్పెక్ట్రోఫోటోమీటర్ అయిపోయింది. ఇంకేం డౌట్స్ లేవా? సో థియరీ పార్ట్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ 2-3 క్లాసెస్ పైగా ఇచ్చినారు. అర్థమైందా? ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 1 లో కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ మీకు థియరిటికల్ గా యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్ గా ఇచ్చినాను. ఈ రోజు వీడియో చూడమని చెప్పి అది కూడా ప్లే చేసినాం. సో చూసుంటారు వీడియో. సో అది ఒకసారి
మనం ల్యాబ్ లో స్పెక్ట్రో కండక్టోమెట్రిక్ టైట్రేషన్ మీకు ఇన్ కేస్ ఆఫ్లైన్ క్లాసులు ఇంకా లేట్ అయ్యేటట్లుంటే సో కండక్టోమెట్రిక్ టైట్రేషన్ చేసి చూపిస్తాం. దానికేం మనకి గ్యాస్ అవసరం లేదు కాబట్టి ఊరికే కండక్టోమీటర్ ను ల్యాప్టాప్ కు ముందర పెట్టి చేసి చూపిస్తాము, చేస్తూ ఉంటాము. మీరు అబ్జర్వ్ చేస్తూ ఆ రీడింగ్స్ నోట్ డౌన్ చేసుకొని గ్రాఫ్ డ్రా చేసి మాకు చూపిస్తాం. సరేనా? చూద్దాం ఇంకొక 1 వీక్ చూసి ఆఫ్లైన్ క్లాసులు ఉంటాయా లేదో ఆన్లైన్ అయినా చూసి దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం. ఏమ్మా? సరేనా? ఇంకా ఏం డౌట్స్ లేవా? ఏమ్మా ఏం డౌట్స్ లేవా? లెఫ్ట్ అయిదామా మరి? నెక్స్ట్ మీకు క్లాస్ ఉంటుంది కదా. సరేనా? సిలబస్ ఏం ఫాస్ట్ గా అవుతోంది. సో మీరు ఇంకా చదివేదే మిగిలిపోయింది. చూడండి నోట్స్లు కూడా ఎప్పుడప్పుడు ఇస్తున్నాము, మళ్ళీ ప్రాక్టీస్ చేయించడానికి ఎదురుగా ఉండింటే రాపిస్తా ఉంటే. సో మరి మీరు ఇంట్లో ఎంత మటుకు ప్రిపేర్ అవుతున్నారో చూసుకోండి. కొంచెం ఈవినింగ్ టైమ్స్ బిఫోర్ 10 o'clock కూర్చొని ప్రిపేర్ కాండి కెమిస్ట్రీ. సరేనా? ఎందుకంటే ఇంకా 10 to 4 మీకు క్లాసెస్ ఉంటాయి కాబట్టి ప్రిపేర్ అయ్యే కాదు. సో బిఫోర్ కాలేజ్ అవర్స్, ఆఫ్టర్ కాలేజ్ అవర్స్ బుక్ పెట్టుకొని ప్రిపేర్ కాండి. దానికి నోట్స్ ఇచ్చేసినాను, వాట్సాప్ లో షేర్ చేసినాను. సో కాబట్టి ప్రిపేర్ కాండి. సో మాకు నోట్స్ లేవు అనే కూడా లేదు అవకాశం. ప్రిపేర్ అయ్యి సో ఎగ్జామ్స్ కు రెడీగా ఉండండి. సడన్ గా ఎప్పుడు కమెంట్స్ అవుతాయనేది మనకు తెలియదు. అర్థమైందా ఏమో? మరి లెఫ్ట్ అవుదామా? ఇంకేం డౌట్స్ లేవు కదా?